హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే ఫ్యాక్టరీలలో కరెన్సీ నోట్లను ఎలా తయారు చేస్తారు, 2000 రూపీస్ని ఎలా తయారు చేస్తారు, అది కూడా విత్ విజువల్స్తో అయితే నేను మీకు చూపించడం జరుగుతుంది. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి. అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఏ కంట్రీలో అయినా సరే ఈ కరెన్సీ నోట్ని తయారు చేయడానికి ముఖ్యంగా కాటన్ బిల్స్ అనేవి వాడతారు. ఈ కాటన్ బిల్స్ అంటే ఏంటంటే హై క్వాలిటీ కాటన్ని సేకరించి ఆ కాటన్ మొత్తాన్ని కైనింగ్ ప్రాసెస్ ద్వారా క్లీన్ చేసి ఒక పెద్ద పెద్ద బండిల్స్ లాగా మారుస్తారు. దీన్నే కాటన్ బిల్స్ అని అంటారు. ఆ తర్వాత ఈ కాటన్ బిల్స్ని చిన్న చిన్న పీసెస్ లాగా విడదీస్తారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందంటే ఈ కాటన్కి హార్డ్నెస్ రావడానికి ఆ కాటన్ని కంప్లీట్గా వాటర్తో కలుపుతారు. ఇలా వాటర్లో కలపడానికి ఆ కాటన్ చిన్న చిన్న పీసెస్ లాగా విడదీస్తారు. ఒకవేళ ఆ బండిల్స్ని కనుక వాటర్లో అలాగే వేసినట్లయితే అది ముద్దలాగా మారుతుంది. అప్పుడు ఆ పేపర్కి స్మూత్నెస్ అనేది రాదు. ముందుగా చెప్పినట్లుగా ఈ కాటన్ని కంప్లీట్గా వాటర్స్తో కూడిన ఒక ట్యాంకర్స్ లోపలికి పడేస్తారు. ఆ తర్వాత స్టెప్లో ఈ కాటన్ని ఒక పెద్ద పెద్ద రోలర్స్తో కలిగిన మిషన్లలో వేస్తారు. ఈ మిషన్లో ఏం జరుగుతుందంటే ఆ కాటన్లో ఉన్న వాటర్ని కంప్లీట్గా బయటకు తొలేస్తుంది. అది చేయడమే కాకుండా ఈ కాటన్ని పలసగా లేయర్లుగా మారుస్తుంది. అంటే కరెన్సీ నోట్కు ఉపయోగపడే షీట్స్గా మారుస్తుంది. సేమ్ ఇలాంటి మిషన్నే కాటన్ క్లాత్ని తయారు చేసే విషయంలో ఈ మిషన్స్ని వాడతారు. ఇలా తయారు చేసిన షీట్స్ పైన ముందుగా వాటర్ మార్క్ని వేస్తారు. వాటర్ మార్క్ అంటే ఏంటంటే మనకు ఏ కరెన్సీ నోట్ పైన చూసుకున్నా సరే మహాత్మా గాంధీ బొమ్మ కనిపిస్తుంది కదా, దాన్ని వాటర్ మార్క్ అని పిలుస్తారు. ఆ వాటర్ మార్క్ వేసిన తర్వాత ఇంకొక మిషన్ సహాయంతో ఏం చేస్తారంటే దానిపైన హోలోగ్రామ్ని వేస్తారు. హోలోగ్రామ్ అంటే ఏంటంటే మనకు కరెన్సీ నోట్ పైన మిడిల్లో కనిపించే గ్రీన్ కలర్ లేయర్ని మనం హోలోగ్రామ్ అని పిలుస్తారు. ఈ హోలోగ్రామ్ అనేది చూడడానికి గ్రీన్ కలర్లో సిల్క్ లేయర్తో ఉంటుంది. మనం ఉపయోగించే కరెన్సీ నోట్ అనేది రియలా ఫేకా అనేది ఇక్కడే తెలిసిపోతుంది. మనం వాడుతున్న కరెన్సీ నోట్ అనేది రియలా ఫేకా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఈ హోలోగ్రామ్ పైన RBI అనే సింబల్ ఉంటుంది. ఒకవేళ ఫేక్ కరెన్సీ నోట్ అయినట్లయితే ఆ హోలోగ్రామ్ పైన RBI అనే సింబల్ ఉండదు. దీన్ని బట్టి మనం వాడుతున్న కరెన్సీ నోట్ అనేది రియలా ఫేకా అని తెలుసుకోవచ్చు. ఆ తర్వాత స్టెప్లో ఏం జరుగుతుందంటే క్వాలిటీ ఇన్స్పెక్షన్ టీం వారు వచ్చి ఆ హోలోగ్రామ్ అదేవిధంగా వాటర్ మార్క్ని చెక్ చేసుకుంటారు. ఇది ఎలాగంటే ఆ వాటర్ మార్క్ అనేది కరెక్ట్గా వచ్చిందా, లేదా హోలోగ్రామ్ అనేది సెంటర్ ప్లేస్లో వచ్చిందా, లేదా ఇంకెక్కడైనా వచ్చిందా అని వాళ్ళు కరెక్ట్గా చెక్ చేసుకుంటారు. ఈ క్వాలిటీ ఇన్స్పెక్షన్ వారు చెక్ చేసుకున్న టైం లోపల ఆ షీట్స్ని ఆ రోలర్స్ నుంచి తీసివేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇన్స్పెక్షన్ అయిన తర్వాత మళ్ళీ ఆ షీట్స్ని ఆ రోలర్కి చుట్టూ వేస్తారు. ఆ తర్వాత స్టెప్లో ఏం జరుగుతుందంటే ఒక కట్టింగ్ మిషన్ సహాయంతో ఈ రోలర్ని 3 చిన్న రోలర్లుగా మారుస్తారు. ఈ 3 లేయర్ని కూడా మళ్ళీ ఒకసారి ఒక కట్టింగ్ మిషన్ సహాయంతో ఒక లేయర్ పైన ఇంకొక లేయర్ వచ్చేటట్లుగా స్క్వేర్ షేప్లో కట్ చేస్తారు. షీట్స్ పైన ఒక ప్లాస్టిక్ షీట్ని ఉంచుతారు. దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఈ షీట్స్ని ప్రింటింగ్ మిషన్ దగ్గరకు తీసుకువెళ్ళే సమయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా దీన్ని ఉపయోగిస్తారు. ఆ తర్వాత కంప్లీట్గా ఈ షీట్స్ అన్నీ కరెన్సీ నోట్ ప్రింటింగ్ చేసే ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తారు. ప్రింటింగ్ చేసే పద్ధతి ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఆ తర్వాత అక్కడ ప్రింటింగ్ మిషన్ దగ్గర పనిచేసే వర్కర్స్ ఏం చేస్తారు అనంటే అక్కడి నుంచి వచ్చిన షీట్స్ని ఒక బెల్ట్ పైన పెడతారు. ఆ బెల్ట్ అనేది డైరెక్ట్గా ఆ ప్రింటింగ్ మిషన్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడ పనిచేసే వర్కర్ ఒక్కొక్క కరెన్సీ నోట్కి ఒక్కొక్క కలర్ని అప్లై చేస్తుంటాడు. అయితే మనకు 2000 రూపీస్ నోట్ పైన చూసుకున్నట్లయితే మనకు మెజెంటా అనే కలర్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు.
ఆ ప్రింటింగ్ మిషన్ అనేది కరెన్సీ నోట్లను ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ క్వాలిటీ ఇన్స్పెక్షన్ టీమ్ వారు దాన్ని చెక్ చేస్తారు. ఎలాగంటే ఆ కలర్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా ఏమైనా మిస్ మ్యాచ్ అయిందా అని వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రాసెస్లో ఏం జరుగుతుందనంటే సిల్క్ స్క్రీన్ ప్రింటింగ్ని స్టార్ట్ చేస్తారు. సిల్క్ స్క్రీన్ ప్రింటింగ్ అని అంటే ఏంటంటే మనకు 2000 రూపీస్ నోట్ పైన 2000 అనే సింబల్తో గ్రీన్ కలర్ అదేవిధంగా బ్లూ కలర్ అపియరెన్స్తో కనిపిస్తుంది చూడు, దాన్నే సిల్క్ స్క్రీన్ ప్రింటింగ్ అని అంటారు. ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే దానికి టెక్స్చర్ని అప్లై చేస్తారు. ఈ టెక్స్చర్ అని అంటే ఏంటంటే ఆ 2000 రూపీస్ నోట్ పైన పట్టుకున్నట్టయితే మనకు అక్కడక్కడ రఫ్గా కనిపిస్తుంది, దాన్ని టెక్స్చర్ అని అంటారు. ఇంతటితో కరెన్సీ నోట్ ప్రింటింగ్ అనేది కంప్లీట్గా అయిపోయినట్లే. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మళ్ళీ ఒక స్పెషల్ ఇన్స్పెక్షన్ టీమ్ వాళ్ళు వచ్చి ఆ నోట్స్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత ఒక కట్టింగ్ మిషన్ సహాయంతో ఒక్కొక్క నోట్కి ఎంతైతే సైజు ఉంటుందో ఆ సైజుకు తగ్గట్టుగా వాటిని కట్ చేసి పార్సల్ మాదిరిగా ఒక బాక్స్ లోపలికి ఫిల్ చేస్తారు. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. ఫ్రెండ్స్, మొత్తానికి కరెన్సీ నోట్ ప్రింటింగ్ అనేది చాలా తక్కువ టైమే తీసుకుంటుంది. కాకపోతే ఈ మనుషులు చేసే క్వాలిటీ ఇన్స్పెక్షన్, స్పెషల్ ఇన్స్పెక్షన్ వలన ఇది చాలా లేట్గా అవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, మొత్తానికి ఈ కరెన్సీ నోట్ ప్రింటింగ్ అనేది ఈ విధంగా చేస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.